ఓకే. టుడే టాపిక్ వచ్చేసరికి స్ట్రింగ్స్ అనమాట. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? లైక్ లిస్ట్ చెప్పుకున్నాం, టపుల్ చెప్పుకున్నాం, సెట్ చెప్పుకున్నాం, డిక్షనరీ చెప్పుకున్నాం. ఓకే. స్ట్రింగ్ ఒకటి రిమైనింగ్ ఉందన్నమాట. ఓకేనా? దీని ప్రాపర్టీస్ ఏంది? ఓకేనా? ప్రాపర్టీస్. ఓకేనా? ప్రాపర్టీస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ ద సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్. ఓకేనా? సింగిల్ కొటేషన్లో కానీ లేదా డబుల్ కొటేషన్లో ఉంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ దాన్ని స్ట్రింగ్ అంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ ఈజ్ ద ఇమ్యూటబుల్ అనమాట. ఇమ్యూటబుల్ మీన్స్ డస్ నాట్ చేంజ్ అట్ రన్ టైం. ఓకేనా? ఒకసారి మనం మాడిఫై చేయటం కానీ ఏమి చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. ఓకేనా? దట్ ఈస్ డస్ నాట్ చేంజ్ ఎట్ రన్ టైం. ఓకేనా? రన్ టైంలో మనం మార్చుకోవడానికి ఉండదు అనమాట. ఓకేనా? ఇది స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ ద సింగిల్ కొటేషన్ అండ్ డబుల్ కొటేషన్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. ఓకేనా? స్ట్రింగ్ వచ్చేసరికి ఇమ్యూటబుల్స్ అనమాట. ఇమ్యూటబుల్స్ అంటే డస్ నాట్ చేంజ్ ఎట్ రన్ టైం. ఒకసారి నువ్వు క్రియేట్ చేస్తే మనం మాడిఫై చేయడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట ఎట్ రన్ టైంలో. ఓకేనా? ఇది స్ట్రింగ్ కాన్సెప్ట్. దీంట్లో మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇమ్యూటబుల్ కదా. ఇమ్యూటబుల్స్ అంటే ఏంది? లైక్ యాడ్ చేసుకోవటం కానీ ఓకేనా, ఈ రిమూవ్ చేసుకోవటానికి ఇవి పాసిబిలిటీ ఉండదు అనమాట. ఓకేనా? ఇవి పాసిబిలిటీ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మనకేం చేయాలంటే ఒక స్ట్రింగ్ తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు లెర్నింగ్ పైథాన్. లెర్నింగ్ పైథాన్. ఓకే. ఇప్పుడు దీన్ని మనం మాడిఫై చేయడానికి ఏమి లేదు. ఒకసారి ట్రై చేద్దాం మాడిఫై చేయడానికి. ఓకేనా? నీకు రెండు ఇండెక్స్లు చెప్పాను. ఒకటి పాజిటివ్ ఇండెక్స్ అని, రెండు నెగిటివ్ ఇండెక్స్ అని చెప్పాను. ఓకేనా? పాజిటివ్ ఇండెక్స్ అంటే ఏంది? ఇది 0, ఇది 1, ఇది 2 అంటే లెఫ్ట్ టు రైట్ సైడ్ వెళ్ళేదాన్ని పాజిటివ్ ఇండెక్స్ అంటారు. రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ వెళ్ళేదాన్ని నెగిటివ్ ఇండెక్స్ అంటారు. పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్ విత్ ద 0. ఓకే. ఎండ్ విత్ ద లెంత్ ఆఫ్ ది లిస్ట్, లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ -1. ఓకేనా? అది. ఇప్పుడు చూద్దాం. నేను ఏ ఆఫ్ 0 అంటే ఏంది? ఏ పొజిషన్ వాల్యూ వచ్చింది? ఎల్ అనేది వచ్చింది. ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 0. ఓకే. ఏ ఆఫ్ 0. ఇప్పుడు మనకి ఎల్ వచ్చింది. ఓకేనా? వాట్ ఈస్ దిస్? సారీ, నోట్ బ్యాక్. ఓకే. ఏ ఆఫ్ 0 అనేది ఎల్ వచ్చింది. ఇప్పుడు నేను ఎల్ని మాడిఫై చేయాలనుకుంటున్నాను. మాడిఫై చేద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు సమ్ కే ఇస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇది మాడిఫై అయితే దిస్ ఇస్ ఇమ్యూటబుల్ కాబట్టి మాడిఫై జరగదు. చూద్దాం మాడిఫై అయిద్దో లేదో. ఓకేనా? చూడు ఎర్రర్ వచ్చిందా? మాడిఫై అనేది జరగదు అనమాట. ఓకేనా? ఎస్టీఆర్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ విత్ ద ఐటమ్ అసెంట్ అంటే ఒకసారి మనం క్రియేట్ చేస్తే మనం మాడిఫై చేసుకోవటం కానీ యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇయర్. ఓకేనా? ఇమ్యూటబుల్లో. ఓకే. ఇప్పుడు మనం ఓకే. ఇప్పుడు డిఫరెంట్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఒకటి, మనకి ఇచ్చిన స్ట్రింగు లోయర్ కేసెస్ కాబట్టి మనం అప్పర్ కేసులోకి మార్చుకోవాలి. అప్పర్ కేస్ అంటే ఏంది? ఆల్ క్యాపిటల్ లెటర్స్లోకి మార్చుకోవాలి. అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది క్యాపిటల్ ఏ టు జెడ్. ఓకేనా? క్యాపిటల్ ఏ టు జెడ్లోకి మార్చుకో అప్పర్ కేసులోకి. ఓకేనా? దీన్ని మార్చుకోవాలంటే ఏ మెథడ్ వాడాలి? అప్పర్ మెథడ్ వాడాలన్నమాట. ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఏ డాట్ అప్పర్. ఓకే. అప్పర్ మెథడ్ వాడాను. ఓకేనా? లెర్నింగ్ పైథాన్ వచ్చింది. ఓకేనా? ఇది అప్పర్ కేసులోకి మార్చుకోవటం అనమాట. అదే దీన్ని లోయర్ కేసులోకి మార్చుకోవాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఓకేనా, ఇది కేసు లెటర్. దీన్ని లోయర్ కేసులోకి మార్చుకోవాలనుకో ప్రింట్ ఆఫ్ ఓకేనా ఏ డాట్ లోయర్. ఓకేనా? అన్ని స్మాల్ ఏ టు జెడ్లో కన్వర్ట్ అవుతాయి అనమాట. అన్ని స్మాల్ ఏ టులో కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? ఆల్ క్యారెక్టర్స్ అనేవి. ఓకేనా? అన్ని స్మాల్ ఓకే ఏ టు జెడ్లో కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? టైటిల్ అనేది ఒకటి ఉంది. టైటిల్ అంటే ఏంటంటే జనరల్గా ఈచ్ వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ ఓకే మస్ట్ అండ్ షుడ్గా ఓకేనా మస్ట్ అండ్ షుడ్
క్యాపిటల్ A to Z లో ఉండాలి ఫస్ట్ క్యారెక్టర్ ఈచ్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ పైథాన్ ఉంది, ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉంది కదా, ఇది తీసుకుంటున్నా. ఓకేనా? ఏ ఇప్పుడు నేనేం చెప్పా, ఈచ్ వాళ్ళు ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏంది, ఇక్కడ ఎల్, ఇది పైథాన్ పి కదా, అంటే దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. ఓకేనా? అంటే ఈచ్ వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, ప్రింట్ ఏ డాట్ టైటిల్. ఓకేనా? ఈచ్ వర్డ్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. ఓకేనా? ఎల్ అనేది క్యాపిటల్ లెటర్లోకి వెళ్ళింది, పి అనేది క్యాపిటల్ లెటర్లోకి వెళ్ళింది. ఓకేనా? టైటిల్ మనం అబ్జర్వ్ చేస్తే లైక్ ఎక్కడైనా మనం అవుట్లుక్ ఉంది, అవుట్లుక్ ఓపెన్ చేసినప్పుడు మనం సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్లో ఏం రాస్తాం, ఈచ్ వాళ్ళు ఫస్ట్ క్యారెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యాపిటల్ లెటర్లో రాస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఏ టైటిల్. ఓకే? లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడిఎఫ్ క్రియేట్ చేసేటప్పుడు టైటిల్ అని పెడతాం, టైటిల్లో ఏం చేస్తాం, ఓకేనా, ఫస్ట్ క్యారెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఈచ్ వాళ్ళు ఫస్ట్ క్యారెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యాపిటల్ లెటర్ పెడతాం అనమాట. టైటిల్ అంటే అది. ఓకేనా? నెక్స్ట్ ఒక స్ట్రింగ్ ఇచ్చాడు, దీన్ని లిస్ట్లో కన్వర్ట్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు, ఓకేనా, ఇది దీన్ని లిస్ట్లో కన్వర్ట్ చేయమన్నప్పుడు లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏ మెథడ్ వాడాలంటే జనరల్గా స్ప్లిట్ మెథడ్ వాడాలి. ఓకేనా? స్ప్లిట్ మెథడ్ వాడాలి. స్ప్లిట్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ది డీలిమిటర్ అంటే దీనికి ఏంది, ఓకే, లెర్నింగ్కి పైథాన్కి మధ్య స్పేస్ కదా, అంటే డిఫాల్ట్ డీలిమిటర్ వచ్చేసరికి స్పేస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం మనం స్ప్లిట్ మెథడ్లో, ప్రింట్ ఆఫ్ ఏ డాట్ స్ప్లిట్ అనే మెథడ్ ఉంటుంది. ఓకేనా? దీంట్లో సపరేటర్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట. సపరేటర్ అంటే ఏంటంటే మనకి ఈ రెండింటి వార్త మధ్య ఏముంది, ఓకేనా, సపరేటర్ అనేది స్పేస్ కదా, ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్. ఈ స్పేస్ ఇస్తే ఏమైందంటే, ఓకేనా, ఇది ఒక ఇండెక్స్గా వచ్చింది, ఇది ఒక ఇండెక్స్గా వచ్చింది అనమాట. స్ప్లిట్ ఏం చేస్తుందంటే, ఓకేనా, ఒక స్ట్రింగ్ డేటాని లిస్ట్లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు స్ప్లిట్ మెథడ్ వాడతారు. ఓకేనా? బేస్డ్ ఆన్ ది డీలిమిటర్. ఓకేనా? మనకి డేటా అనేది డివైడ్ అయిపోద్ది. ఓకే? ఇదొక ఇండెక్స్ లేదు, ఈ రెండింటి మధ్యలో కామా ఉంది, అప్పుడు మనం డీలిమిటర్ ఏమి ఇవ్వాలి, సపరేటర్ అనేది, ఓకేనా, ఇది కామా ఇవ్వాలి. కామా ఇస్తే మనం ఇది చేస్తుంది అనమాట. ఓకేనా? అది అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, ఇదే ఒక స్ట్రింగ్ ఇచ్చాడు, ఒక లిస్ట్ ఇచ్చాడు, దాన్ని స్ట్రింగ్లోకి మార్చమన్నారు అనుకో. ఒక లిస్ట్ ఇచ్చాడు, దీన్ని స్ట్రింగ్లోకి మార్చమన్నాడు. స్ట్రింగ్లోకి మార్చుకోవాలన్నప్పుడు జాయిన్ మెథడ్ వాడతారు. ఓకేనా? లిస్ట్ టు స్ట్రింగ్ మెథడ్ వచ్చేసరికి జాయిన్, ఓకేనా, స్ట్రింగ్ టు లిస్ట్ మెథడ్ వచ్చేసరికి స్ప్లిట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ ఈ రెండు. ఓకేనా? అది మనం ఏం చేస్తాం, జడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, సింగిల్ కొటేషన్ ఓపెన్ డాట్ జాయిన్ మెథడ్ ఉంటుంది. ఓకేనా? మనం ఏదైతే ఆ లిస్ట్ని ఇక్కడ పాస్ చేస్తే ఏమైందంటే మనకి, ఓకేనా, ప్రింట్ జెడ్ రెండు అనేది క్లబ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? క్లబ్ అయిపోద్ది, క్లెంజింగ్ అయిపోద్ది. ఓకేనా? ఇక్కడ లెర్నింగ్ ఉంది, పైథాన్ ఉంది, రెండింటి మధ్య స్పేస్ లేదు కదా, మనం స్పేస్ ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా, అక్కడ మనం జస్ట్ స్పేస్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి, ఓకేనా, స్పేస్ అనేది వచ్చింది. లేదు నాకు కామా కావాలనుకో, జస్ట్ పుట్ కామా. ఓకేనా? అప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ లెర్నింగ్ కామా, దెన్ పైథాను, ఓకేనా, కామా, ఇంకేదన్నా ఉంటే ఇంకేదన్నా అట్లా. ఓకేనా? అది జాయిన్ మెథడ్, స్ప్లిట్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ప్లిట్ వచ్చేసరికి ఒక స్ట్రింగ్ని లిస్ట్లో కన్వర్ట్ చేయాలంటే స్ప్లిట్ మెథడ్ వాడతారు. ఓకేనా? ఒక లిస్టుని స్ట్రింగ్లోకి మార్చుకోవాలంటే జాయిన్ మెథడ్ వాడతారు. ఓకేనా? ఇక్కడ సపరేటర్ వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చారో ఆ సపరేటర్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏ సపరేటర్ కావాలో అది ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఓకేనా? స్పేసా లేదా కామానా, డాలర్ సింబలా, అలా మనం చూసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ఇండెక్స్ చూద్దాం. ఓకేనా? ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఫైండ్ ఇండెక్స్ అంటే ఒక స్ట్రింగ్లో, ఓకేనా, ఒక క్యారెక్టర్ అనేది ఏ పొజిషన్లో ఉందో చెప్పిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు, ఓకేనా, నేను ఇది తీసుకున్నా స్మాల్, ఓకేనా, దీంట్లో పి అనే పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో కావాలి, ఏ పొజిషన్లో ఉందో కావాలి, అంటే ఇండెక్స్ వాల్యూ కావాలి అనమాట, పి యొక్క ఇండెక్స్ వాల్యూ. అప్పుడు మనం ఏం చేస్తాం, జడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ పి రాస్తాం. ఓకేనా? ఏ పొజిషన్లో ఉంది అది మనది వచ్చింది అనమాట, జెడ్. ఓకేనా? 10th పొజిషన్లో ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడు, పి అనేది, ఓకేనా, ఉంది. నెక్స్ట్ ఇండెక్స్ కోడ్ చూద్దాం. జెడ్1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ ఫైండ్ ఆఫ్ పి. ఓకేనా?
Z1. ఓకే, దీని యొక్క ఇండెక్స్ దెన్ రైట్. అంటే ఇండెక్స్ అనేది ఇండెక్స్ ఫైండ్ అనేది ఒక పొజిషన్ వాల్యూ ఇచ్చింది. ఇంకొకటి చూద్దాం, ఇక్కడ లేనిది ఇస్తున్నా, దీంట్లో జెడ్ అనేది లేదు కదా, ఇక్కడ జెడ్ అనేది ఇస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్లో కూడా జెడ్ అనేది ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడు ఇండెక్స్లో మనం రన్ చేస్తే ఎర్రర్ వచ్చింది అనమాట. ఏమొచ్చింది? సబ్స్ట్రింగ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. అంటే జెడ్ అనేది దాంట్లో లేకపోతే ఇండెక్స్ అనేది ఎర్రర్ని త్రో చేసిద్ది. ఓకేనా, ఉంటే ఆ పొజిషన్ వాల్యూని ఇచ్చిద్ది, లేకపోతే మనకి ఎర్రర్ని త్రో చేసిద్ది అనమాట ఇండెక్స్ అనేది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్, ఓకేనా, జెడ్ అనేది లేదు కదా, ఇక్కడ ఏమి ఇస్తుంది అంటే -1 అని రిటర్న్ చేస్తుంది అనమాట. -1 అని అంటే ఉంటే దాని యొక్క పొజిషన్ వాల్యూ ఇచ్చింది, లేకపోతే దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత -1 అని రిటర్న్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండెక్స్ అండ్ ఫైండ్. ఇండెక్స్ అండ్ ఫైండ్ అనేది ఒక పొజిషన్ వాల్యూని ఇచ్చింది అనమాట, బేస్డ్ ఆన్ మనం పంపించిన సబ్స్ట్రింగ్ని బట్టి లేదా క్యారెక్టర్ని బట్టి. రెండోది ఇండెక్స్ అనేది, ఇండెక్స్లో ప్రాబ్లం ఏంటంటే మనం ఇచ్చిన సబ్స్ట్రింగ్ లేదా సబ్ క్యారెక్టర్ అనేది దాంట్లో లేకపోతే ఒకే ఎర్రర్ని త్రో చేసిద్ది. అదే ఫైండ్ వచ్చేసరికి -1 అని రిటర్న్ చేసిద్ది అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండెక్స్ అండ్ ఫైండ్ మెథడ్స్. ఓకే, ఓకే, నెక్స్ట్ కౌంట్ మెథడ్. కౌంట్ మెథడ్ అంటే ఏంది? అక్కరెన్సీకి ఉండాలన్నమాట. ఒక క్యారెక్టర్ లేదా ఏదైనా ఒకటి ఎన్ని టైమ్స్ అక్కరెన్సీ ఉందో కనుక్కోవటానికి మనం కౌంట్ మెథడ్ వాడాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ కౌంట్ ఆఫ్, ఓకేనా, ఎన్ తీసుకుంటున్నా. ఓకే, ఎన్ అనేది ఈ ఈ ఎంటైర్ స్ట్రింగ్లో ఎన్ని టైమ్స్ అక్కరెన్సీ ఉందో ఆ వాల్యూ అనేది ఎనదర్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట జెడ్లో. ఓకేనా, ప్రింట్ జెడ్. ఓకేనా, జెడ్ ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్ ఉందన్నమాట. 1 2 3. ఎన్ అనేది ఈ స్ట్రింగ్లో 3 టైమ్స్ ఉంది, అక్కరెన్సీ కనుక్కోవటం అనమాట. ఓకేనా, ఇది స్ట్రింగ్ కౌంట్ మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు ఈజ్ అప్పర్, ఓకేనా, ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఈజ్ లోయర్, ఈజ్ ఆల్ నమ్, ఓకేనా, ఈజ్ ఆల్ఫా, ఓకేనా, ఈజ్ డిజిట్. ఓకే, చెప్పాను కదా, ఈజ్ అనేది వస్తే ఇది ఆల్వేస్ రిటర్న్ ది ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండిట్లోనే ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఏ ఈక్వల్ టు ఇది. ఓకే, ఇది అప్పర్ కేసులో ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనకి. ఓకేనా, అప్పర్ కేసులో ఉంటే ఓకేనా చెక్ చేయాలి. అప్పుడు ఏం ఇస్తాం? ప్రింట్ ఆఫ్ ఏ డాట్ ఈజ్ అప్పర్. ఓకేనా, ఇప్పుడు ఇది రిటర్న్ ట్రూ చేస్తే ఓకేనా అన్ని అప్పర్ కేసులో ఉన్నట్టు అనమాట. రిటర్న్ ఫాల్స్ చేస్తే ఓకేనా అన్ని లోయర్ కేసులో ఉండొచ్చు, లేదా ఇన్ బిట్వీన్ అప్పర్ కేసు అండ్ లోయర్ కేసులో ఉండొచ్చు అనమాట. అది ఓకేనా, ఇది ఓన్లీ అన్ని క్యారెక్టర్ అనేది అప్పర్ కేసులో ఉంటే మాత్రమే రిటర్న్ చేస్తుంది ట్రూ అనేది. ఏ ఒక్కటి లోయర్ కేసులో ఉన్నా కానీ లేదా మల్టిపుల్ క్యారెక్టర్ లోయర్ కేసులో ఉన్నా కానీ ఓకేనా ఫాల్స్ చేస్తుంది. ఇప్పుడు మనం రన్ చేస్తున్నా, చూడు ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ వచ్చిందంటే ఏంది? దీంట్లో ఒకటో రెండో క్యారెక్టర్ అనేవి లోయర్ కేసులో ఉండొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం, అన్ని అప్పర్ కేసులో ఉన్నది తీసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తున్నా, చూడు ట్రూ వచ్చింది. అంటే అన్ని క్యారెక్టర్ అనేది అప్పర్ కేసులో ఉంటే రిటర్న్ ది ట్రూ అనమాట. ఏ ఒక్కటైనా లోయర్ కేసులో ఉంటే అది రిటర్న్ ది ఫాల్స్. ఓకేనా, అది. నెక్స్ట్ ఈజ్ అప్పర్, ఈజ్ లోయర్ చూస్తున్నా, ఈజ్ లోయర్. ఓకేనా, ఇది అన్ని అప్పర్ కేసులో ఉంటే ఓకేనా రిటర్న్ ది ఫాల్స్ అనమాట. ఓకేనా, అన్ని లోయర్ కేసులో ఉంటే మాత్రమే రిటర్న్ ది ట్రూ, రిమైనింగ్ కేసెస్లో మొత్తం ఫాల్స్ వచ్చింది అనమాట. ఓకేనా, ఫాల్స్ వచ్చింది. ఓకేనా, ఇది ట్రూ వచ్చింది, ఇది ఫాల్స్ వచ్చింది. నౌ ఇప్పుడు వెళ్దాం, ఈ 3 ఇంపార్టెంట్ మెథడ్స్ ఈజ్ ఆల్ నమ్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ డిజిట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు
ఓకేనా, కుమార్ 1 2 3 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈజ్ ఆల్ నమ్కి వెళ్దాం. ఈజ్ ఆల్ నమ్ ఎప్పుడు ట్రూ వచ్చిందంటే ఇది మస్ట్ అండ్ షుడ్గా స్మాల్ ఏ టు జెడ్ కానీ లేదా క్యాపిటల్ ఏ టు జెడ్ కానీ డిజిట్ లైక్ 0 to 9 ఉంటే మాత్రమే రిటర్న్ ది ట్రూ ఆట. ఓకేనా, రిమైనింగ్ కేసెస్లో ఫాల్స్ వస్తుంది. రిమైనింగ్ కేసెస్లో ఫాల్స్. ఓకేనా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ప్రింట్ ఏ డాట్ ఈజ్ ఆల్ నమ్. ఓకేనా, ఈజ్ ఆల్ నమ్ అనేది ఓకేనా ఇప్పుడు ట్రూ రావాలి. ఓకేనా, ట్రూ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు స్మాల్ ఏ టు జెడ్ కానీ క్యాపిటల్ ఏ టు జెడ్ కానీ 0 to 9 ఉంటే మాత్రమే ట్రూ రావాలి. రిమైనింగ్ కేసెస్లో ఏది ఉన్నా కూడా ఫాల్స్ రావాలి అనమాట. ఈజ్ ఆల్ నమ్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్ఫా అనుకుంటున్నా. ఓకే, ఈజ్ ఆల్ఫా జనరల్గా ఎప్పుడు వస్తుంది అంటే ట్రూ ఒక ఏ టు జెడ్ లేదా క్యాపిటల్ ఏ టు జెడ్లో ఉంటే మాత్రమే ట్రూ వచ్చింది. ఓకేనా, రిమైనింగ్ కేసెస్లో ఫాల్స్ వచ్చింది అనమాట. ఓకేనా, రిమైనింగ్ కేసెస్లో ఫాల్స్ వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఇది ఈజ్ ఆల్ఫా అనేది ఏం రావాలి. ఓకేనా, 1 2 3 ఉంది కదా, ఇది ఫాల్స్ రావాలి. ఓకేనా, చూడు వచ్చిద్దో రాదు ఫాల్స్. ఓకేనా, ఫాల్స్ వచ్చింది అనమాట. ఇప్పుడు చూద్దాం 1 2 3 చేసా. ఇప్పుడు ఇదేమై రావాలి, ఇది ట్రూ రావాలి, ఇది ట్రూ రావాలి. చూద్దాం ట్రూ వచ్చిందా రాలేదా. ఓకేనా, ఇది ట్రూ వచ్చింది, ఇది ట్రూ వచ్చింది అనమాట. అర్థమవుతుందా. ఈజ్ ఆల్ నమ్ అనేది స్మాల్ ఏ టు జెడ్లో ఉండొచ్చు లేదా క్యాపిటల్ ఏ టు జెడ్లో ఉండొచ్చు లేదా 0 to 9 ఉంటే అది ట్రూ వచ్చింది. రిమైనింగ్ కేసెస్ ఫాల్స్ వచ్చింది. ఈజ్ ఆల్ఫా అనేది ఓన్లీ స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్లో ఉంటే మాత్రమే ట్రూస్ వస్తాయి. అంతే, లైక్ డిజిట్స్ కానీ లేదా స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏమున్నా కూడా రిమైనింగ్ కేసెస్లో ఫాల్స్ వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఈజ్ డిజిట్. ఓకేనా, ఈజ్ డిజిట్ ఇది ఎప్పుడు వస్తుంది, ఓన్లీ నెంబర్స్ ప్లేస్లోనే లైక్ 0 to 9 ఉంటే మాత్రమే ట్రూ వచ్చింది. ఓకేనా, రిమైనింగ్ కేసెస్లో ఫాల్స్ వచ్చింది అనమాట. ఓకేనా, రిమైనింగ్ కేసెస్లో ఫాల్స్ వచ్చింది అనమాట. అది అర్థమైందా. ఓకేనా, ఈజ్ ఆల్ నమ్ వచ్చేసరికి స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్ 0 to 9 ఉంటే మాత్రమే ఓకేనా ట్రూ వస్తాయి. రన్ చేయలేదు మర్చిపోయి. ఓకేనా, ఇది ఫాల్స్ వచ్చింది. అదే ఇక్కడ నెంబర్ పెడుతున్నా లైక్ 1 2 3 సారీ 2 3 పెట్టా. ఓకే, ఫస్ట్ వన్ ట్రూ వచ్చింది, లాస్ట్ వన్ ట్రూ వచ్చింది. ఓకేనా, రిమైనింగ్ ఆల్ఫా అనేది ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది, దీంట్లో డిజిట్ అనేది తీసుకోవడానికి లేదనమాట. ఓకేనా, అది. ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే సార్ వీటి మీద బేస్డ్ ఆన్ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ రాదు సార్ మళ్ళీ ఈ క్లాస్. అర్థం కాల. ఇప్పుడు ఓకేనా సార్, వాయిస్ క్లారిటీ ఉందా? ఇప్పుడు ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చిన ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ ఈజ్ డిజిట్ వస్తుంది కదా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ అని డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాం కదా ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఓకే, అలా కాకుండా బేస్డ్ ఆన్ దిస్ వన్ ఒక కండిషన్ అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి. అవి ఎలా చేయాలి? స్టార్ట్ ఆఫ్ ఫర్ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ ఇది డిజిట్ వచ్చింది ఇప్పుడు తీసుకున్న నెంబరు. ఓకే, అప్పుడు నేను ఐ వాంట్ టు డిస్ప్లే యాజ్ ఎంటర్డ్ నెంబర్ ఈజ్ డిజిట్ అని చెప్పేసి చేయాలనుకున్నాను. అప్పుడు ఎలా అయింది సార్? అది కంట్రోల్ ఎలా స్టేట్మెంట్. రాయాలి? కంట్రోల్ స్టేట్మెంట్ వెళ్ళినప్పుడు ఇఫ్ కండిషన్స్ అవి కావాలి, జస్ట్ లీవ్ ఇట్ నౌ. ఓకేనా, లేటర్ క్లాస్ లో ఓకే చెప్తాను. ఓకే ఓకే, ఓకే సార్. ఓకేనా, ఇవన్నమాట. ఓకేనా, ఈజ్ ఆల్ నమ్ వచ్చేసరికి స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్ 0 to 9 మాత్రమే ఉంటే ట్రూ వస్తుంది. రిమైనింగ్ కేసెస్ ఫాల్స్ వచ్చింది అనమాట. ఈజ్ ఆల్ఫా అనేది లైక్ స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్ ఉంటేనే ట్రూ వచ్చింది. రిమైనింగ్ కేసెస్లో ఫాల్స్ వచ్చింది. ఓకేనా, ఈజ్ డిజిట్ అనేది 0 to 9 ఉంటే మాత్రమే ట్రూ వచ్చింది. రిమైనింగ్ కేసెస్లో ఫాల్స్ వచ్చింది అనమాట. ఓకేనా, ఈ మూడు అనేవి ఎక్కువ వాడుతుంటారు లైక్ ఇఫ్ కండిషన్స్లో కానీ అట్లా. ఓకేనా, అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అదొకటి. రెండోది ఇండెక్స్ ఫైండ్ ఉంది కదా, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి స్ప్లిట్ మెథడ్, జాయిన్ మెథడ్ అనేది మనం ఎక్కువ వాడుతుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఓకే, ఇంకొక మెథడ్ ఉంది ట్రాన్స్లేట్ అనే మెథడ్. ఓకేనా, ట్రాన్స్లేట్ అనే మెథడ్ ఉంది అనమాట. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ట్రాన్స్లేట్ మెథడ్.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓల్డ్ ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఇచ్చా. ఓకేనా? ఏబిసి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏ వస్తే ఓకేనా, బి ఈక్వల్ టు ఓకేనా 1 2 3 4 ఇచ్చా. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఏ ఎక్కడైతే ఉంటో ఏ అంటే నేను ఇచ్చిన స్ట్రింగ్లో ఏ ఉంటే 1 రావాలి రీప్లేస్ అయ్యి, బి ఉంటే 2 రావాలి, సి ఉంటే 3 రావాలి, డి ఉంటే 4 రావాలన్నమాట. అంటే ఈ కరస్పాండింగ్ వాల్యూ ఏ ఎక్కడైతే నా స్ట్రింగ్లో వచ్చిందో అది రీప్లేస్ అయ్యి 1 రావాలి. ఓకేనా? బి వచ్చిన స్ట్రింగ్లో రీప్లేస్ అయ్యి 2 రావాలి. ఓకేనా? సి వచ్చిందనుకో అది రీప్లేస్ అయ్యి 3 రావాలి. ఓకేనా? డి వచ్చితే ఎక్కడైనా రీప్లేస్ అయ్యి 4 రావాలన్నమాట. అది నాది అది ఓకేనా? టెక్స్ట్ వచ్చేసరికి హలో వాల్ ఇక్కడ ఓకేనా? సరే ఒక పని చేద్దాం, ఏఈఐఓఈ తీసుకున్నాం. ఏఈఐఓయు ఓకే, ఏఈఐఓ తీసుకున్నా, ఇక్కడ 5 ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు ఏ అనేది 1 రావాలి ఎక్కడుంటే, ఈ అనేది 2 రావాలి, ఐ అనేది 3 రావాలి, ఓ అనేది 4 రావాలి, యు అనేది 5 రావాలన్నమాట. అంటే ఏ ఎక్కడైనా ఈ స్ట్రింగ్లో వస్తే అది రీప్లేస్ అయ్యి 1 రావాలన్నమాట. అది నా నా సినారియో. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఓకేనా ట్రాన్స్లేట్ చేయాలి. అంటే అది ఎక్కడైతే వస్తే దాన్ని రీప్లేస్ అయ్యి డిజిట్స్ రావాలన్నమాట. అది నాది సినారియో. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఫస్ట్ టెక్స్ట్ ఇచ్చాడు, టెక్స్ట్ ఏం చేయాలంటే ఓకేనా మేక్ ట్రాన్స్ అని చేయాలన్నమాట. ఓకేనా? ఎస్టిఆర్ డాట్ మేక్ ట్రాన్స్. ఓకేనా? దీంట్లో రెండు పెట్టుకుంటాం, ఏ కామా బి అంటే ఓల్డ్ కామా నువ్వు అనమాట. అంటే ఇక్కడ మనం దీన్ని రీప్లేస్ చేసి దీన్ని మారుస్తే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇది మారుస్తామో ఇది ఆస్కీ కోడ్లో కన్వర్ట్ అయింది. ఆస్కీ కోడ్ అంటే చెప్తాను. ఓకేనా? నౌ ఇప్పుడు 97 స్మాల్ ఏ అనేది 97 వచ్చింది. కరెక్టా కదా చెక్ చేద్దాం ఉండు ఆస్కీ వాల్యూ. ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఓఆర్డి ఆఫ్ ఓకేనా ఏ స్మాల్ ఏ రైట్. ఓకే, ఇప్పుడు స్మాల్ ఏకి 97 కదా చెక్ చేద్దాం ఆస్కీ వాల్యూ. ఓకేనా? ఓఆర్డి ఇస్ సారీ సింగిల్ కొటేషన్ మిస్ అయింది. ఓకే, చెక్ చేద్దాం. ఇప్పుడు దీని యొక్క ఆస్కీ కోడ్ వచ్చేసరికి 97 అనమాట. అంటే మనకి ఫస్ట్ కీ అలా వస్తుంది, ఏ అనేది 97లోకి మారింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది చూసావా, 1కి ఆస్కీ కోడ్ ఎంత 49 అలా కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఇది డిక్షనరీ ఫార్మేట్లోకి మార్చుకుంటుంది. లైక్ కీ వచ్చేసరికి ఓల్డ్ క్యారెక్టర్ ఓకేనా, వాల్యూ వచ్చేసరికి న్యూ క్యారెక్టర్, అంటే లైక్ న్యూ క్యారెక్టర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఓల్డ్ అనుకో, దిస్ ఈజ్ ద న్యూ అనుకో. ఇప్పుడు మనం రీప్లేస్ చేయాలంటే ఓల్డ్ నెగిటివ్ కాబట్టి ఇదేం చేస్తుంది, ఇది మేక్ ట్రాన్స్ అనేది మనకి ఆస్కీ కోడ్లో కన్వర్ట్ చేసుకొని లైక్ కీ అండ్ వాల్యూ ఫార్మేట్లోకి వచ్చింది అనమాట. లైక్ యూ చెక్ చేస్తే 97 49 101 50 ఇలా కీ అండ్ వాల్యూ ఫార్మేట్లోకి మార్చుకుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి. ట్రాన్స్లేట్ దేనికి చేయాలి, ఈ స్ట్రింగ్ మెథడ్ చేయాలి. కాబట్టి అవుట్పుట్ ఓకేనా టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా ఎస్ ఓకేనా నెక్స్ట్ టెక్స్ట్ డాట్ ఏ టెక్స్ట్కి చేయాలి, ఈ టెక్స్ట్కి డాట్ ట్రాన్స్లేట్. ఓకేనా? దేనికి పంపించాలి, ఈ ట్రాన్స్లేట్ అనేది ఈ డిక్షనరీలోకి పంపించాలన్నమాట. డిక్షనరీలోకి పంపించా అప్పుడు ఏమైంది, ఈ స్ట్రింగ్లో ఏదైతే ఓల్డ్ క్యారెక్టర్ న్యూ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి రీప్లేస్ చేసుకొని మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట. ప్రింట్ ఆఫ్ అవుట్పుట్. నౌ ఇది చూడు ఓకేనా, హెచ్ ఈ దగ్గర ఏమొచ్చింది 2 వచ్చింది. ఓకేనా? ఎల్ఎల్ ఓకేనా ఓ దగ్గర 4 వచ్చింది అనమాట. నెక్స్ట్ డబ్ల్యూ దగ్గర డబ్ల్యూ యాస్టీజ్ ఓ అనేది అంతా 4 వచ్చింది. ఆరు ఎల్ డి అనమాట. ఇదనమాట. ఒక స్ట్రింగ్ ఇచ్చి మనం రీప్లేస్ చేయాలనుకుంటే ఓకే ఓల్డ్ నువ్వు తీసుకొని దాన్ని మేక్ ట్రాన్స్ చేసుకుంటే అది ఆస్కీ కోడ్లో కన్వర్ట్ చేస్తే ఆస్కీ కోడ్ నుంచి మనం ట్రాన్స్లోకి చేసుకుంటే మనకి ఎక్కడైతే ఓల్డ్ క్యారెక్టర్ అనేది న్యూ క్యారెక్టర్గా రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద ట్రాన్స్లేట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ట్రాన్స్లేట్లో? ఓకేనా? ఇది ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఏ ఇచ్చాడు. ఓకే, క్యాపిటల్ ఏ ఇచ్చాడు. దీని ఆస్కీ కోడ్ కనుక్కోమన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం జనరల్గా ఓకేనా ఓఆర్డి ఆఫ్ ఆస్కీ కోడ్ అంటే దేనికి ఏ కదా, ఏ పెడితే ఆటోమేటిక్గా ఆస్కీ కోడ్ వచ్చింది అనమాట. ఓకేనా? 65 వచ్చింది. సరే దీన్ని క్యారెక్టర్ కనుక్కోవాలనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఏం చేస్తాం సి ఈక్వల్ టు 65 తీసుకొని దీనికి క్యారెక్టర్ కనుక్కోవాలంటే సిహెచ్ఆర్ పెడితే ఆటోమేటిక్గా సి అనేది పంపిస్తే ఆటోమేటిక్గా దీని యొక్క క్యారెక్టర్ వచ్చింది అనమాట. ఇది ఓకేనా? ఇది ఆస్కీ వాల్యూ కనుక్కోవటం, ఇది ఒరిజినల్ క్యారెక్టర్ కనుక్కోవటం అనమాట. ఓకేనా? ఓఆర్డి అండ్ క్యార్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా టిల్ నౌ?
ఓకే. నాకు ఓన్లీ లోయర్ కేస్ కావాలి, ప్రింట్ కావాలి. అంటే లైక్ స్మాల్ ఏ, బి, జెడ్, ఓకేనా, సిడి అలా జెడ్ ప్రింట్ కావాలనుకో మనం ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్, ఓకేనా, st.ascii లోయర్ కేసెస్. ఓకేనా, ఇప్పుడు అన్ని లోయర్ కేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. లైక్ స్మాల్ ఏ టు జెడ్ నుండి క్యాపిటల్ ఏ టు జెడ్ వరకు, స్మాల్ ఏ నుండి స్మాల్ జెడ్ వరకు ప్రింట్ అవుతాయి అనమాట. అన్ని లోయర్ కేసెస్. అదే నాకు అప్పర్ కేసెస్ కావాలనుకో, ఓకేనా, అన్ని అప్పర్ కేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. నాకు డిజిట్స్ అన్నీ కావాలనుకో అప్పుడు ఏం చేస్తాం మనం, ఓకేనా, డాట్, ఓకేనా, ప్రింటబుల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, అన్ని స్మాల్ లెటర్స్, క్యాపిటల్స్, ఓకేనా, లేదు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 0 to 9 కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో ప్రింటబుల్లో. ఓకేనా, లైక్ 0 నుండి ఓకే 9 వరకు ఉన్నాయి, తర్వాత స్మాల్ ఏ టు జెడ్ ఉన్నాయి, తర్వాత క్యాపిటల్ ఏ టు జెడ్ ఉన్నాయి, తర్వాత స్పెషల్ లెటర్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా, ఇవి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఏమైనా డౌట్స్ ఉన్నాయా టిల్లో? ఇవి స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. యా, ఇది టుడే క్లాసు. ఓకేనా, స్ట్రింగ్ మెథడ్స్ అన్ని డేటా టైప్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. రేపు వచ్చేసరికి ఇఫ్ కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్, ఫర్ లూపు, వైల్ లూపు. ఓకేనా, 1-2 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఈచ్ ప్రోగ్రామ్కి. ఆ తర్వాత లైక్ ల్యాండా ఫంక్షన్స్, అలా కాంప్రిహెన్షన్స్ అలా వెళ్దాం. ఓకేనా, ఇది టుడే క్లాస్. ఓకేనా, ఎనీ డౌట్స్ స్టిల్? అన్ని డేటా టైప్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఈ క్లాస్తో.